భరణి సంజాతం బాధూరకులభూషణం శ్రీరంగార్య గురో పుత్రం సఖగోపమహం భజే. అస్మత్ గురుభ్యో నమః. భగవత్ బంధువులారా, సంక్షేప రామాయణంలో సుందరకాండలో చివరి ఘట్టానికి వచ్చాం. 68వ సర్గ. అందులో తల్లి సీతమ్మ హనుమంతుడితో మాట్లాడినటువంటి విషయాలను హనుమంతుడు రామచంద్రుడికి నివేదిస్తున్నాడు. సీతమ్మ ఒక మాట అడిగింది హనుమంతుడిని. ఏమయ్యా, సముద్రాన్ని మీరు దాటి ఎలా వస్తారు? సముద్రాన్ని దాటి రాగలవారు ముగ్గురే కదా. తవవా మారుతస్యవ. వైనతేయుడు గరుత్మంతుడు, హనుమంతుడు, వాయువు ముగ్గురు తప్ప మరెవరు సముద్రాన్ని దాటి రాలేరు కదా. అయినప్పుడు రామచంద్రుడు ఎలా వస్తాడు? మరి ఆ వానర సైన్యం సుగ్రీవుడు, జాంబవంతుడు ఇత్యాదులు అందరూ ఎలా వస్తారు? సముద్రం దాటి వాళ్ళు రాకుండా ఈ కార్యక్రమాన్ని ఎలా మనం సాధించగలము? సరే, నీవు సమర్థుడవే, నీవు ఈ పని చేయగలవు. నీ బలం అంత గొప్పది, మంచి కీర్తి సంపన్నమైన బలం నీది. కానీ నీవు చేస్తే రాముడి కీర్తి నశిస్తుంది కదా. బలై సమగేదిమాం రావణం సంయుగే ఈ ఉపదీయ రాము అని చెప్తాడు. రామచంద్రుడు రావాలి, తన సైన్యంతో రావాలి, రావణాసురుని వధించాలి, జయాన్ని పొందాలి, నన్ను తన నగరానికి తీసుకొని వెళితే అది రాముడికి నాకు ఇద్దరికి ఏకస్కరం అవుతుంది, కీర్తినిస్తుంది. నీవు ఎలాగైతే వనాలు ఉపజనాభృత రక్షసా తద్భగా నాకటి రాఘవ, నన్ను రావణాసురుడు ఒక ఉపది అంటే ఒక కపటం, ఓ వంచన, ఓ మాయ, ఓ వ్యాజంతో, ఒక బంగారు లేడి అనే వ్యాజంతో, వనమృగం మాయామృగంతో రావణాసురుడు హరిస్తే, శాఖామృగం అంటే వానరం, వానరంతో రాముడు హరిస్తే ఇద్దరికి తేడా ఉంది. రావణాసురుడు నా స్వామికి రావణాసురుడికి పోలిక. వాడు చేసినాగా మొత్తం ఏదైనా చేస్తానండి, అలా నాకు యోగ్యం కాదు. రావణాసురుడు నన్ను మాయతో హరించినట్టు రాముడు కూడా నన్ను మాయతో హరించడం న్యాయం కాదు. రావణాసురుడికి రాముడంటే భయం, లక్ష్మణస్వామి అంటే భయం. వారిద్దరంటే భయపడ్డాడు కాబట్టి వారిని బయటికి పంపించి ఎవరు లేకుండా ఓ మాయరేడిని పంపి వారిద్దరిని బయటికి నన్ను తీసుకొని పోయాడు. కానీ రావణాసురుడు అంటే రాముడికి భయం లేదే. ఒక రావణుడు ఏమిటి, 100 మంది, 1000 మంది, 1,00,000 మంది, 1,00,00,000 మంది రావణుడు వచ్చినా నా రాముడు గెలుస్తాడు. అతనికి మాయలు, వంచనలు, కపటాలు, కుట్రలు, వ్యాజ్యాలు, మిషాలతో పనిలేదు. భయంతో నన్ను తీసుకొని వెళ్ళకూడదు, విజయంతో తీసుకొని వెళ్ళాను. రాముడు బలయుక్త అంకురాన్ని కృత్వా తన సంపూర్ణమైన బలంతో లంకకొచ్చి లంకను ఆ లంకలో చేసి గలిబీ చేసి చిందర వందర చేసి అందరినీ జయించి మామయ్యది కాకొస్తా నన్ను తీసుకొని పోయినట్టయితే అది రాముడికి యోగ్యమైన పని. కాబట్టి నువ్వు ఆ పని చెయ్యి. ఎలా రాముడు లంకకొస్తాడు, ఎలా యుద్ధం చేసి గెలుస్తాడు, ఎలా రాముని కీర్తికరం అవుతుంది, అలాంటి పని చేయవలసిన బాధ్యత నీది. అంతే కదా, ఆచార్యుడే కదా. భగవంతుణ్ణి జీవుడి దగ్గరికి తీసుకొని వచ్చి జీవుడికి అడ్డంగా ఉన్న విరోధులను తొలగింపచేసి ఈ జీవుడిని తన దగ్గరికి చేర్చుకోవలసిన బాధ్యత పరమాత్ముడికే. అలా పరమాత్మతో చేయించవలసిన బాధ్యత పురుషకార స్వరూపం ఆచార్యుడు. అదే మాట స్పష్టంగా చెప్పింది ఇందులో. తథాత్వం ఉపాదయ, తథాత్వం ఉపాదయ, నీవు ఏర్పాటు చెయ్యి, ఇలా నీవు చెయ్యి. ఏం చెయ్యాలి అంటే రాముని పరాక్రమానికి, ఆ మహానుభావుని యొక్క విక్రమానికి ఏది అనుకూలమో, ఎలా అవుతుందో
అతనికి మచ్చ రాకుండా, అపకీర్తి రాకుండా కీర్తిని కలిగించేదిగా ఉంటుందో, అతని స్వరూపానికి స్వభావానికి ఏది అనుగుణంగా ఉంటుందో అలాంటి పని చేయటానికి, కూర్చటానికి కావలసిన ఏర్పాటు సమకూర్చవలసిన వాడవు నీవు. తథాత్వం ఉపపాదయ. ఇంత బాగా సీతమ్మ మాట్లాడింది. తొపిడితం వాక్యం ప్రత్యేకం సుసంహితం విషన్యాహం వాక్యముత్తరమ పరమం. సీతమ్మ మంచి అర్థంతో, ప్రయోజనంతో, సామంజస్యంగా మాట్లాడింది. ప్రత్యేకం వినయంతో మాట్లాడింది, శ్రద్ధతో మాట్లాడింది, విశ్వాసంతో మాట్లాడింది, భక్తితో మాట్లాడింది. ఆ మాటలో హేతు సంహితం, చక్కని హేతువు కూడా ఉన్నాయి. అంటే హేతుబద్ధంగా మాట్లాడింది. నేను నీ వెంట రాలేను, నన్ను నీవు తీసుకొని పోయేవు. నీవు తీసుకొని పోగలిగినా నీ వెంట రావడం నాకు న్యాయమైంది కాదు. నీవు అన్ని ఏర్పాటు చేసి అందరినీ వదిలించి తీసుకొని పోయినా రాముడికి న్యాయం కాదు. ఇది రాముడికి కీర్తికరం కాదు. రావణాసురుడిలాగా రాముడు కూడా వంచన, మాయ, విషవ్యాధంతో తీసుకుపోకూడదు. పరాక్రమంతో తీసుకొని పోవాలి, రావాలి, యుద్ధం చేయాలి, అందరినీ గెలవాలి, అందరినీ ఓడించాలి. అతనికి ఎవరు సాటి లేరని మరొకసారి సాటి అప్పుడు నన్ను తీసుకొని పోతే నా రాముడికి యుద్ధం. అలా నీవు చేయవయ్యా. తరవంశానికి, భర్తృవంశానికి, అంటే పితృవంశానికి, భర్తృవంశానికి, నారీ లోకానికి, క్షత్రియ లోకానికి, రామచంద్రుడికి, సీతమ్మకు, ప్రపంచానికి, ధర్మశాస్త్రానికి, వేద ఆగమాలకు అనుగుణమైన రీతిగా చక్కగా మాట్లాడింది సీతమ్మ. ఇంత చక్కని మాటలు విన్నటువంటి హనుమంతుడు చెప్తున్నాడు, నేను మా తర్వాత ఇలా మాట్లాడాను. రాముడు చెప్తున్నాడు కదా రాముడితోటి, దేవి నీకు అనుమానం లేదమ్మా, అర్యుక్ష సైన్యానా విశ్వంబర సుగ్రీవ తత్వసంపన్న తదర్థేకృత నిశ్చయ. సకల వానర పల్లోక సైన్యానికి అధిపతి సుగ్రీవుడు. అతను సత్వసంపన్న, మహాపరపరాక్రమ సంపన్నుడు. నిన్ను ఎలాగైనా తీసుకుని వచ్చి రావుడికి అందించాలని కృత నిశ్చయంతో ఉన్నాడు, నిశ్చయం చేసుకుని ఉన్నాడు, దృఢంగా నిశ్చయించుకున్నాడు. అలాంటి సుగ్రీవునికి విక్రమ సంపన్న, తత్వవంత, మహాబల, మనస్సంకల్ప సంతాత, నికేశే హరయస్థిత. అతనే అంటే అతనికి ఎంతో మంది అనుచరులు ఉన్నారు, సేవకులు ఉన్నారు, పుత్రులు ఉన్నారు, సైన్యం ఉంది. వాళ్ళంతా విక్రమ సంపన్న, చక్కని పరాక్రమం గలవారు, చక్కని బలం కలవారు, మహాబలుడు, ధైర్యం కలవారు, శౌర్యం కలవారు, స్థైర్యం కలవారు, బలం కలవారు. ఇంకంటే మనస్సంకల్ప సంతాత. ఒక్కసారి మనసులో అనుకుంటే వెంటనే ఉరుకుతారు. సంకల్పము, కార్య రంగంలోకి దూకడం రెండు ఒకేసారి అవుతాయి. వారు అనుకున్న తర్వాత ఆగే ప్రశ్న ఉండదమ్మా. లంకకు చేరాలి అనుకుంటే లంకకి వెళ్తారు. ఎలాంటి అడ్డంకులు వారిని ఏమి చేయవు. అలాంటి మహానుభావులు విదేశీ హరయస్థిత. సుగ్రీవుని ఆజ్ఞలోనే ఉన్నారమ్మా ఈ వానరులంతా. ఏషాము నోపరి నాదస్తాత్ నతిర్యతి గతి. ఆ వానరులకు పైన కానీ, కింద కానీ, అడ్డముగా కానీ, నిలువుగా కానీ ఎటు వెళ్ళినా వారి గమనాన్ని అడ్డగించేవారు లేరు. వారికి ఎప్పుడూ అవరోధం రాదు. అయితే కర్మసు సీదంతి. ఒక పని చేయటం మొదలుపెట్టిన తర్వాత వారెప్పుడూ బాధపడరు, విలపించరు, విషాదాన్ని పొందరు. మహత్సు అమృత చిన్నగా పెద్ద పనులు, పెద్ద పెద్ద పనులలో కూడా వారంతా గొప్ప తేజస్సు మహానుభావులు కాబట్టి పనులు చేసేటప్పుడు వారు బాధపడరు, వెనుకను వేయరు, పిరికితనాన్ని చూపరు, సంకోచించరు, పని సాధిస్తారు. అసకృతై మహాభాగై వానరై బలసంయుతై ప్రదక్షిణాకు కాపుని. వారి మార్గానుసారి మీ తల్లి ఇవాళ కొత్త కాదు, ఇది ఒక్కటి కాదు, ఇలాంటి వాటిని ఎన్నో చేశారు. ఎన్నోసార్లు ఈ వానరులు బలసంయుతై వానరై ప్రదక్షిణీకృత భూమి, ఈ భూమండలం అంతా ప్రదక్షిణం చేశారమ్మ వారు. ఒక్క సముద్రం ఏమిటి, ఇంత పెద్ద భూమండల ప్రదక్షిణం చేశారు. ఎలా
వాయు మార్గానుసారి ఇప్పుడు నడుచుకుంటూ కాదు, ఆకాశ మార్గంలో సంచరిస్తూ వారు చాలాసార్లు ఇంత పెద్ద భూమండలాన్ని ప్రదక్షిణం చేశారు. మరో మాట తల్లి మద్విశిష్టాస్య తుల్యాస్య తంతి తత్రవనోకత మత్త ప్రత్యవరస్తి నాస్తి సుగ్రీవ సన్నిధవు. తల్లి ఈ మాట జాగ్రత్తగా వినమ్మా. సుగ్రీవుని దగ్గర ఉన్న వానరులు అందరూ మద్విశిష్ట నాకంటే గొప్పవారు, తుల్యా నా అంతటి వారు ఉన్నారు, నాకంటే గొప్పవారు ఉన్నారు. అక్కడ మత్త ప్రత్యవరస్తి సుగ్రీవ సన్నిధవు. నాకంటే చిన్నవాడెవడు సుగ్రీవుని దగ్గర లేడు. చాలా స్పష్టంగా చెప్తున్నాడు స్వామి. ఆచార్యుడికి ఇది ప్రధానమైన అలంకారం. పండితుడు, జ్ఞాని, గురువు గారు 10 మందిని ఉద్ధరించేటువంటి మహానుభావుడికి తప్పకుండా ఉండవలసినది వినయ సంపద. అహంకారం ఉండకూడదు, అత్యయం ఉండకూడదు, మదం ఉండకూడదు, గర్వం ఉండకూడదు. నా అంత వాడేవాడు, నాకే అన్నీ వచ్చు, నాకు వాడికేమొచ్చు అనే క్షుద్రమైన భావన ఉండకూడదు. ఎంత జ్ఞానం పెరుగుతుంటే, ఎంత పాండిత్యం పెరుగుతుంటే, ఎంతటి విజ్ఞానం పెరుగుతుంటే అంతటి వినయం రావాలి. విద్య దదాతి వినయం, వినయాతి యాతి పాత్రత, పాత్రత్వాత్ ధనమాప్నోతి, ధనాత్ ధర్మం తతః సుఖం అని శాస్త్రం. విద్య వినయాన్ని ఇస్తుంది. వినయం వల్ల ఔచిత్యాన్ని పొందుతాడు, యోగ్యుడవుతాడు. యోగ్యుడైతే ధన సంపద వస్తుంది. ధనం లభిస్తే ధర్మాన్ని ఆచరిస్తాడు. ధర్మాన్ని ఆచరిస్తే సుఖాన్ని పొందుతాడు. ఇవన్నీ చిన్న చిన్న శ్లోకాలు, సుభాషిత శ్లోకాలు. నేను తరతరి చెప్పాను. ఇలాంటి వాటిని మీరు రాసి పెట్టుకోండి గోడల మీద. మీ ఇంటి చుట్టూ మీరు కూర్చునే గదిలో 4 వైపులా 10-12 సుభాషితాలు రాసుకుంటే అప్పుడప్పుడు తల ఎత్తి చూసినప్పుడు ఒకటి కనపడుతుంది. విద్యా దదాతి వినయం. మీరు రాసుకుంటే సార్ మొత్తం శ్లోకం ఏమవుతుంది. విద్య వినయాన్ని ప్రసాదిస్తుంది. అధిదెక్కిన పూజా సహా ప్రాకృతోపి విజ్ఞానత. సామాన్యుడైన అతిథి అయితే అతన్ని మనం పూజించాలి. అలాగే కృతేది ప్రతికర్తవ్యం ఏక కర్మ సనాతన. మనకు మేలు చేస్తే మళ్ళీ వారికి మనం ప్రత్యుపకారం చేయాలి. ఇలాంటివి సంస్కృత పాఠంలో లక్షలు కోట్లున్నాయి. కొన్ని రాసి పెట్టుకొని మీ ఇంట్లో లోపల గోడలకు 4 వైపులా పెట్టుకుంటే మీరు కూర్చుంటే చూస్తారు, వచ్చిన వారు కూడా చూస్తారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ ఇలా ఉన్నాయి కదా. అలాగే శ్రీయాదేయం, క్రియాదేయం, ధియాదేయం, సంవిధాదేయం. ఒక వాక్యం, ఆ వాక్యానికి చాలా సులభంగా, సరళంగా, సంగ్రహంగా తెలుగులో ఒక మాట ఇది మనం కూర్చుకోవాలి. అందుకే హనుమంతుడు ఇంత మహానుభావుడైన మత్త ప్రత్యవరస్తి సుగ్రీవ సన్నిధవు. సుగ్రీవుని దగ్గర నాకంటే చిన్నవాడంటూ ఎవరూ లేరు. అహంతావదేహ ప్రాప్త కింపునస్తే మహాబల. అమ్మా నేనే వచ్చాను లంకకు, వాళ్ళు రాలేదమ్మా. సుగ్రీవుడి దగ్గర ఉన్న వానరులందరూ మరి విశిష్టా తుల్యా, నాకంటే పెద్దవారు, నాకంటే గొప్పవారు, నాకంటే పరాక్రమం కలవారు. మరికొందరు తుల్య, నా అంతటి వారు, నాకంటే గొప్పవారు, నాతో సమానులే సుగ్రీవుడి దగ్గర ఉన్నారు. మత్త ప్రత్యవరస్తి సుగ్రీవ సన్నిధవు. సుగ్రీవుని దగ్గర నాకంటే చిన్నవాడంటూ ఎవరూ లేరు. అహంతావదేహ ప్రాప్త కింపునస్తే మహాబల. నేనే వచ్చానమ్మా సముద్రం దాటి, ఇక వాళ్ళు రాలేరా? అలా ఎందుకు అనుకుంటావయ్యా? నీవెందుకు చిన్నవాడవు, నీవెందుకు తక్కువ వాడు అనుకుంటున్నావు అంటే, అమ్మా ఒక్క మాట చెప్పమ్మా. లోకంలో ఉన్నవారందరిలో
అని ఎవరికి చెప్తారు? ఎవరితో పని చేయించుకుంటారమ్మా? నలుగురు ఒక చోట ఉంటే ఆ నలుగురిలో పని చెప్పేది ఎవరు? పని చెప్పేది ఎవరికి? ఎవరు పని చెప్తారు? అనే ఉన్నవారందరిలో చిన్నవారికే పని చెప్తారు కదా. నాయన నువ్వు వెళ్ళి ఈ పని చేసుకోరా. పెద్దవాళ్ళు కూర్చుంటారు. అక్కడ మంచినీళ్ళు తాగిన చెంబు ఉంటుంది, ఏదో గ్లాసు ఉంటుంది, ఓ సంచి ఉంటుంది. ఓ పిల్లవాడు సరే ఆకేం పెడితే అంట, ఆ బ్యాగుని తీసుకురా, ఆ పుస్తకం తీసుకురా. మనం పని పని చెప్తాం. ఉన్నవారందరిలో చిన్నవారికి పని చేస్తాం, పెద్దవారికి పని చేస్తామా? నాకు ప్రకృష్టాహ ప్రేక్ష్యంతే, పెద్దవారు గొప్పవారు అలాంటి వారిని మనం పనికి పంపుతామా? పంపం కదా. ప్రకృష్టాహ నని ప్రేక్ష్యంతే, పెద్దలను పనికి పంపము. ప్రేక్ష్యంతే ఇతరే జన, చిన్నవారినే పంపుతాం పనికి. పని చిన్నవారికి చెప్తాం. అంగదుడు, జాంబవంతుడు, నలుడు, నీరుడు, గజుడు, గవయుడు, గవక్షుడు ఇలాంటి వారందరూ అక్కడ కూడా నన్నికెళ్ళమంటారు అమ్మా పని చేసుకుంటామని. అయినా హనుమాన్ సముద్రం దాటి వెంటకు వెళ్ళి పని చేసుకోనరా అని వారందరూ నాకు పని చెప్పారు. అర్థమైంది కదా. వారందరూ నాకు పని చెప్పారంటే అర్థం ఏమిటి? వారందరిలో నేనే చిన్నవాడిని, వారందరూ నాకంటే పెద్దవారు. ఎందుకు? పెద్దవారే కదా చిన్నవారికి పని చెప్పేది. చిన్నవారు పెద్దవారికి పని చెప్తారా? సేవ చేసేవారు చిన్నవారు, సేవలు చేయించుకునేవారు పెద్దవారు. కాబట్టి వాళ్ళందరూ నన్ను పంపారంటే నీకు అర్థం కాలేదా తల్లి? అక్కడున్న వారందరిలో నేనే చిన్నవాడిని, నాకంటే చిన్నవాడెవడు అక్కడ లేడు. ఏది గుర్తు? ఇంత దూరం రావటమే, నన్ను వారు పనికి పంపడమే. అయినప్పుడు నేనే వచ్చాను సముద్రం దాటి తల్లి, ఇంకా వాళ్ళు రాలేదా? నీకెందుకమ్మా భయం? మొదలు బాధతో ఉన్నవారికి, భయంతో ఉన్నవారికి, దిగులుతో ఉన్నవారికి, అపనమ్మకంతో ఉన్నవారికి విశ్వాసం కలిగించాలి, ధైర్యం కలిగించాలి, దిగులు పోగొట్టాలి. అవును రాగలరు, నా కష్టాలు పోతాయి, నాకు ఇంకెన్నాళ్ళు ఉండవు, నా రాముడు వస్తాడు, నా వానరులు వస్తాడు, నన్ను రాముడు తరింపజేస్తాడు, యుద్ధంలో గెలుస్తాడు. సముద్రం వాళ్ళతో లెక్క. ఇలాంటి నమ్మకం, ఇలాంటి ధైర్యం, ఇలాంటి స్థైర్యం, ఇలాంటి విశ్వాసం ఈ నిబ్బరం కలిగించగలిగితే ధన్యుడే కదా. మృతితో భయపడుతున్నది, బాధపడుతూ ఉంది. వీళ్ళపై అసలు వస్తాడా రాముడు? మీరు బతుకుండగా రాముడిని చూడగలనా? నాకు ఆ యోగం ఉందా? సముద్రం ఉంది, ఎలా వస్తారు? ఇది అన్ని అనుమానాలు, అన్ని భయాలతో ఉంది తల్లి. ఏదో రకంగా ఆ తల్లి హృదయంలో ధైర్యం కలిగించాలి. ఆ ధైర్య క్రమంలో తన అహంకారం యొక్క రసారం కూడాను, నేను చాలా చిన్నవాడినమ్మా, నన్ను పంపారు వాళ్ళందరూ. ఇంత చిన్నవాడు నేనే వచ్చానమ్మా, వాళ్ళు రాలేదా? నాకు ప్రకృష్టాహ ప్రేక్ష్యంతే, ప్రేక్ష్యంతి ఇతరే జన సదనం పరితాపేన దేవి మన్యు అపరితుదే. తల్లి పరితాపం వద్దు, నీవు బాధపడవలసిన పని లేదు. సదనం పరితాపేన దేవి మన్యువు ఒకరి తల్లి, నీ దీనత్వం, నీ శోకం, నీ దుఃఖం తొలగిపోవుగాక. ఏకోత్పదేన తేరంకామేష్యంతి హరియూథపాల. ఆ వానర సైన్యమంతా ఒకే గంతులో రాగలరు, సముద్రాన్ని దాటి రాగలరు. ఎలాంటి నీకు అనుమానం లేదు. ఒక్క గంటేకి వస్తారన్నా పెద్ద అడ్డా సముద్రం వారికి. హరిఘ్నం సింహ సంకాశం క్షిప్రం ద్రక్ష్యతి రాఘవం లక్ష్మణంచ ధనుష్పాణిం లంకా ద్వారం ఉపాగతం. మరిగా ధైర్యం చెప్తున్నది, అమ్మా దిగులు పడకు తల్లి, త్వరలో నీవు రామచంద్రుణ్ణి చూస్తావు. క్షిప్రం ద్రక్ష్యతి రాఘవం, త్వరగా రామచంద్రుణ్ణి చూస్తావు. ఎలాంటి వాడు? హరిఘ్నం సింహ సంకాశం, శత్రువులను సంహరించేటువంటి వాడు, సింహం లాంటి పరాక్రమం కలవాడు. అలాంటి రాముడిని చూస్తావు. ఒక రాముడేనా? లక్ష్మణంచ ధనుష్పాణి, ధనువు ధరించి ఉన్న లక్ష్మణ స్వామి ఆచార్యుడు. లక్ష్మణుడు అంటే ఆచార్యుడు.
ఎప్పుడూ ఆచరణ చేసి అనువు ఉంటుంది. అంటే ఆచరణ ఎప్పుడు ప్రణవో తనువు చెప్పాం కదా. తనువు అంటే ఓంకారం. నిరంతరం గురువు గారు ప్రణవానుసంధానం చేస్తుంటారు, ప్రణవ జపం చేస్తుంటారు. అందుకే అప్పటి నుంచి ధనుష్పాణి లంకాద్వారం పాదకం. ఎక్కడో కాదు, నీవు వెళ్ళి కాదు, వాళ్లే లంకకు వస్తారు. లంకాద్వారానికి వచ్చినటువంటి రామచంద్రుడిని లక్ష్మణస్వామిని నీవు త్వరలో చూస్తావు. ధనుర్ధారి లక్ష్మణస్వామి వస్తాడు, సింహం లాంటి వాడు రాముడు వస్తాడు. ఇంకే ఇద్దరే వస్తారా? అమ్మ దిగులొద్దు. నలనం సాయుధాన్ వీరాన్ సింహశార్దూర విక్రమాన్ వానరాన్ వారణ్యంగ్రామాన్ క్షిప్రం రక్షసి సంగతాన్. తల్లి, వారితో పాటు వానరులు కూడా వస్తారు. ఎలా ఉంటారు వానరులు? వాళ్ళ కాయగారు, గదలు, ఖడ్గాలు, పరశులు ఇవన్నీ ఉన్నాయా? బుద్ధరాలు ఏమీ లేవు. ఎలా మరి? నకదంశాయుధాన్, గోళ్ళు, కూరలు అంటే పండు, ఇదే ఆయుధాలు. ఎంత గొప్పవాడినైనా ఎదురుగా వస్తే గోడతో ఒక్కసారి అలా గీరాడు అనుకోండి, ఇంకా వాడేం బతుకుతారండి. అందులో ఖడ్గాల కంటే చాలా పదునుగా ఉంటాయి గోళ్ళు. కూరలు, పండ్లు అంటానే దంతములు, అవి ఇంకా తీవ్రంగా ఉంటాయి. ఇవే వారికి ఆయుధాలు. వానరుల ఆయుధాలు నకదంశ్రములే. చాలా చమత్కారంగా చెప్తాడు స్వామి. కథ ఎక్కడ విజయం కాకుండా చెప్తాడు, పరమార్థాన్ని కూడా చెప్తాడు. నేను చెప్పాను కదా, నఖము అంటే, ఖమ్ అంటే ఇంద్రియము, నఖము అంటే ఇంద్రియము కానిది. ఇంద్రియములా ఉండేది, ఇంద్రియములతో ఉండేది, అన్ని ఇంద్రియములతో పనిచేయించేది ఇంద్రియము కానిది. ఏంటిది? దాన్ని బుద్ధి అంటారు. మన బాగా చెప్పుకున్నాం, నఖం అంటే బుద్ధి అని. ఇక దౌష్ట్రము అంటే రుచి చూపేది. దంతములు మన పదార్థాన్ని నోట్లో వేసుకొని బాగా నవిలినప్పుడే ఆ రుచి అందుతుంది, పెరుగుతుంది. అమాంతం గొంతులో వేసుకుని మింగితే ఎలా ఉందో మనకు తెలియదు కదా. కాబట్టి బాగా నమిలేది, రుచిని బాగా రసాన్ని తీసుకునేది, రుచిని తెలియజేసేది, రుచిని అనుభవించేది అంటానే అవి దంష్ట్రాలు. వాటిని మన సంప్రదాయంలో అంతఃకరణము అంటాం. నఖములంటే బుద్ధి, దంష్ట్రం అంటే అంతఃకరణం. మహానుభావులకి ఈ రెండే ఆయుధాలు కదా. మనమంటే చిన్నవారం, మనకు బుద్ధి బలం అంతగా ఉండదు. అసలు మనం అంతఃకరణం గురించి ఆలోచించే స్థితిలోనే మనం ఉండము. కానీ పెద్దలకు ఈ రెండే ప్రధానం. అంతఃకరణను చేయించుకుంటారు, బుద్ధితో దాన్ని అమలు చేస్తారు. కాబట్టి వానరులందరూ నగదంశ్రాయుధులే, గోళ్ళు, కూరలు ఆయగలవారు. సింహశార్దూల విక్రమాన్, పెద్ద పులుల్లాగా, సింహాల్లాగా పరాక్రమం కలవారు. ఎవరు వీళ్ళంతా? వానరాన్. వీళ్ళంతా వానరులు. ఎలా ఉన్నారు? వారణేంద్రాభాన్, సాక్షాత్తు గజరాజులలాగా ఉన్నారు, మహాగజాలలాగా ఉన్నారు. వానరులు కావు, ఏనుగులాగా ఉన్నారు. మనం ఇప్పటికీ వెళితే, అయోధ్యకు వెళ్ళి చూస్తే, అయోధ్యలో ఒక్కొక్క వానరం 6 అడుగులు మనకంటే ఎత్తుంటాయి, మనకంటే లాగుంటాయి. అవి 2 కాళ్ళపై నిలబడితే 6 అడుగుల పైన ఉంటాయి. చాలా దృఢంగా ఉంటాయి. మనం నిజంగా వాటితో ఏం చేయలేం. మనం కట్టి పట్టుకుంటే మనను మనకి సాధన పారేస్తాయి. వాటికి ఏదైనా అడిగిన దగ్గరకు ఇస్తే తీసుకొని వెళ్ళిపోతాయి. నేను చూసాం అయోధ్యలో. అవి సీతారాం సీతారాం, రామ్ రామ్ సీతారాం అనుకుంటూ వెళితే మన దగ్గరికి దూరంగా వెళ్ళిపోతాయి. ఏం మాట్లాడకుండా వెళుతున్నాం అనుకోండి, అమాంతం వచ్చి మీద పడితే మెదడునే లాక్కొని పోతాయి. వాటిని ఏం చేస్తాం మనం? ఆ బలం ముందర మన బలం పనికిరాదు. అందుకే సింహశార్దూల విక్రమాన్, సింహం లాంటి వాళ్ళు, పెద్ద పుల్ లాంటి వాళ్ళు, వానరాన్ వారణేంద్రాభాన్,
ఏనుగుల్లాగా ఉంటారు. అలాంటి వానరులు కూడా తల్లి నీవు త్వరగా చూస్తావు, అందరూ కలిసి వస్తారు. ఎలా ఉంటారు వాళ్ళు? శైలాంబుద నికాశానం లంకామలయతానుషు. ఈ వానరులు పర్వతాల్లాగా ఉంటారట. ఒక్కొక్కరు ఒక్కొక్క పర్వతాల్లాగా ఉన్నారు. అంటే ఇప్పుడే ఏనుగుల్లాగా ఉంటే అప్పుడు పర్వతాల్లాగా ఉంటారు కదా. శైల అంబుద నికాశానం, పర్వతంలాగా ఉంటారు, మబ్బులలాగా ఉంటారు. మబ్బు చాలా పెద్దగా ఉంటుంది, మనకు ఇంత కనబడుతుంది. మనం పైకి వెళ్ళి చూస్తే, అంటే ఎప్పుడైనా మనం విమానంలో వెళుతుంటే మీకు మబ్బులు కనపడతాయి. అవి ఎంత పెద్దగా ఉంటాయి అందుకు అర్థమవుతుంది. కింద ఉన్న వాళ్ళకి ఇంతే అనిపిస్తాయి. అక్కడికి పోతే ఒక్కొక్క మబ్బు ఓ 2 కిలోమీటర్లు, ఓ 4 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది, పెద్దగా ఉంటుంది. అలా ఉన్నారు వానరు, పర్వతాల్లాగా ఉన్నారు, మేఘాల్లాగా ఉన్నారు. శైలంబుదనికాశానం లంకామలయ సానుషు. లంకా పర్వతం యొక్క, లంకా నగరం యొక్క పొలిమేరలు, అక్కడ ఉన్న పర్వతములు, త్రికూట శిఖరం. ఈ త్రికూట శిఖరములలో చేరి నర్దతాంక విముఖ్యానం నచేలా శోషిస్తాను. వానరులు లంకా నగరానికి త్వరలో వస్తారు. ఏనుగులు లాంటి వాళ్ళు, మబ్బుల లాంటి వాళ్ళు వచ్చి గర్జన చేస్తుంటారు. వారు చేసే గర్జన నీవు త్వరలోనే వింటావు. ఎలా వస్తారన్న విషయాన్ని మర్చిపోతల్లి, త్వరలో వస్తారు. వచ్చి ఇక్కడికి వచ్చి గర్జిస్తారు. వారి గర్జనలు నీవు త్వరలో వింటావు. అంతేకాదు, ఇందుకు చెప్తున్నాను తల్లి, నీవు వరవాకంచ మరిందమం అభిషిక్తమయోధ్యాయం క్షిప్రం ద్రక్ష్యసి సంగ్రాహవం. మరో మాట చెప్తున్నాడు, అమ్మా ఇంతే కాదు, లంకకు రావటమే కాదు, రావణాసురుని వధించడమే కాదు, నిన్ను తీసుకొని వెళ్ళటమే కాదు, రాముడు నీవు త్వరలో నివృత్త వనవాసంచ, వనవాస నియమాన్ని ముగించుకుంటారు. 14 ఏళ్ళే కదా, అయిపోతూ ఉంది, ఇంకెన్ని రోజులు? అలా కొద్ది రోజులే. లంకలో ఉన్న సీతమ్మ దుఃఖంలో పడి మర్చిపోతున్నది, కానీ హనుమంతుడు లెక్క పెడుతున్నాడు, రాముడు లెక్క పెడతాడు. లెక్క పెట్టే సమయం కూడా లేదు, మొదలు పని చేసుకోవాలి. వనవాసం, అరణ్యవాసం పూర్తయ్యే లోపు రావణాసురుని జయించి సమ్మని తీసుకొని వెళ్ళాలి, అయోధ్యకు వెళ్ళాలి. ఒంటిగా వెళ్ళకుండా అయోధ్యకు వెళ్తానమే ఉంది. అందుకే నివృత్త వనవాసంచ, అరణ్యవాసాన్ని పూర్తి చేసుకొని ప్రయాసార్థం హరిందమం అభిషిక్తం. రాముడు హరిందముడు అంటే శత్రువులను అణిచేవాడు. శత్రు సంహారం చేస్తున్నటువంటి రాముడు అంటే రావణాసురుణ్ణి చంపి నీతో కలిసి అరణ్యవాసం పూర్తి చేసుకొని అభిషిక్తం అయోధ్యాయం, అయోధ్య నగరంలో రాజాది రాజుగా పట్టాభిషేకం చేసుకున్న రామచంద్రుణ్ణి చూస్తావమ్మా నీవు. నీ కోరిక ఇదే కదా, నీ రాముడు రాజు కావాలి కదా. కోసల దేశానికి రాజు రాముడు కావాలి, సకల భూమండలానికి చక్రవర్తి కావాలి రాజు రాముడు. చక్రవర్తిగా అభిషేకం చేయాలి, అభిషేకాన్ని నీతో కలిపి చెయ్యాలి, దాన్ని నీవు చూడాలి. భార్య లేని వాడు రాజ్య పరిపాలనకు పనికిరాడు, భార్య ఉండాలి, వేరే మార్గం లేదు. కాబట్టి నీతో కలిసి కోసల దేశ రాజ్యంలో, భూమండల రాజ్యంలో పట్టాభిషేకం చేసుకున్నటువంటి రామచంద్రుని నీవు చూస్తావు. లంకకు వస్తాడు, రావణాసురుడిని చంపుతాడు, శత్రులందరినీ ఓడిస్తాడు, నిన్ను తీసుకుని అయోధ్యకు వెళుతాడు. అయోధ్యలో నీతో పాటు రాజాది రాజాయ సత్యచారిని అని చెప్పినట్టుగా మహారాజా రాజుగా పట్టాభిషేకం చేసుకుంటాడు. పట్టాభిషేకం చేయబడిన రామచంద్రుడిని నీవు సంతోషంగా త్వరగా చూస్తావు, ఆలస్యం కాదు. ఎలాంటి అవరోధం రాదు, నీకు ఎలాంటి దిగులు అవసరం లేదు తల్లి, ఇవన్నీ జరుగుతాయి. అభిషిక్తం అయోధ్యాయాం క్షిప్రం ద్రక్ష్యసి
రాఘవం, త్వరగా చూస్తావు రాముణ్ణి. అంతేకాదు ఒక మాట చెప్తాడు, మతావదేశ తతోమయ వాగ్భి అధీన భాషిణి శివాభి ఇష్టాభి అభిప్రసాదిత భువాహ శాంతిమో మహిళాత్మజ తవాతి శోకేన తథాతి పీడిత. ఇప్పుడు హనుమంతుడు మొత్తం విషయాన్ని సంగ్రహంగా చెప్తున్నాడు. మరి వాస్తవ కుశలుడు కదా హనుమంతుడు, ఎంతటి మహానుభావుడండి. తతోమయ వాగ్వి అధీన భాషిని, సీతమ్మ ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నది? అధీన భాషని, ధైర్యంగా మాట్లాడుతుంది. ఇప్పుడు ధైర్యం లేదు. నేను వెళ్ళక ముందు, ఎవరు ఆమె కనపడక ముందు రాణుల మాటలు వింటున్నప్పుడు చాలా ధైర్యంతో ఉంది, చాలా విచారంతో ఉంది, చాలా బాధతో ఉంది కదా. అసలు నాకు అదృష్టం ఉందా? లంక నుంచి విడిపడతానా? అసలు రాముడు వస్తాడా? నేను పంపుతాడా? ఇక్కడ ఉన్నట్టు తెలుసుకుంటాడా? నా కోసం వస్తాడా? నన్ను విడిపిస్తాడా? మళ్ళీ నేను రాముడి దగ్గరికి చేరుకుని అదృష్టం, పుణ్యం, భాగ్యం చేసుకొని ఉన్నానా? ప్రాణాలు విడిచిపెట్టాలేమో, రావణాసుడి ముందర నా ప్రాణాలు విడిచిపెట్టాలేమో, నాకు ఈ రాత రాశారేమో. ఎంత తీరంగా మాట్లాడిందండి, ఎంత భయపడిందండి. మనం కూడా భయపడతాం కదా. ఇక మనకి ఈ సంసారంలో మగడమేమో, ఈ భార్య, ఈ పిల్లలు, ఈ ఇల్లు, అప్పుడు ఆధారు, కలహాలు, కుట్రాలు, కపటాలు, వంచనలు, మాయలు, స్వార్థాలు, ద్రోహాలు, ఇలా వీటిలోనే బతకాలా? బయటికి పోయి అదృష్టం లేదా? పరమాత్మను చేరగల యోగం లేదా? అంటే స్వామి రాడా, మనం తరింప చేయడా అని మనం ఎలా బాధపడతామో. అంటే అందరూ కాదు, కొందరు. మరి లంకలో కూడా చాలా మంది ఆడవారు వచ్చారు కదా, ఒక సీతనే వచ్చిందా? రావణాసుడు ఎందరిని తీసుకొని వచ్చాడు? ప్రపంచంలో ఎక్కడైనా కొంచెం అందంగా ఉన్న అమ్మాయి కనపడిందంటే, ఈమె సౌందర్యవతి ఫలాని చోట ఉంది అంటే లంకలో రావాలంటే, అది పాతాళ లోకం కానీ, రథాతలం కానీ, అతలం కానీ, వితలం కానీ, స్వర్గం కానీ, మహర్లోకం, జనోలోకం, తపోలోకం, ఏ లోకమైనా సరే ప్రపంచంలో ఎక్కడ, ఈ విశ్వం మొత్తంలో ఫలానా రాజ్యంలో, ఫలానా నగరంలో, ఫలానా లోకంలో ఒక సౌందర్యవతి ఉంది అని వారికి ఎవరో పంపిస్తారు, తీసుకొని వచ్చి దాంట్లో పడేసేవారు. అంతే, వేరే మాట లేదు. అలా ఎందరు 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 వచ్చారు లంకకు, ఎంతమంది తీరొచ్చారు. అలా వచ్చిన వారందరిలో చాలా మంది 199.9 మంది రావణాసురుని బలాన్ని, పరాక్రమాన్ని, రూపాన్ని, సౌందర్యాన్ని, ఆభిజాత్యాన్ని, ఐశ్వర్యాన్ని చూసి లొంగిపోయారు. అతన్ని వరించారు, అతన్ని ఇష్టపడ్డారు. ఇష్టపడిన చాలా మందిని కొందరు రావణాసురుడు బలాత్కారంగా స్వాధీనం చేసుకున్నారు. వారిని బలాత్కరించి వారిని అనుభవించారు. ఇష్టపడ్డవారు తమకు తాముగా రావణాసురుని చేరారు. ఇలా ఏదో రీతిలో అపహరించి స్వాధీనం చేసుకోబడినవారు, అతన్ని చూసి వరించిన వారు, అతని బలానికి మైమరిచిన వారు, అతని రూపాన్ని చూసి అంగీకరించిన వారు. అంటే అతన్ని కాదన్న వారు ఎవరు లేరు, ఒక్క సీత తప్ప. అర్థమైందే? ప్రపంచంలో మనసుకు లొంగని వారు ఎందరు, మనసు చెప్పినట్టు వినని వారెవరు? అఖండమైన ప్రపంచంలో మనసుకు లొంగని వారు ఎవరండి? ఉన్నారా? అందరూ మనసు చెప్పినట్టు వినేవారే. వచ్చిన వారందరూ రావణాసురునికి లొంగి ఉన్నవారే, రావణాసురుడిని వరించిన వారే, రావణాసురుడిని ప్రేమించిన వారే. వినావరాం జనకాత్మజాం సతి, ఒక్క సీతమ్మ తప్ప. అంటే మనసు మాట కాదని బుద్ధి మాటను తీసుకొని పరమాత్మను చేరేవారు అసలు ఉండరేమో, ఇంకెక్కడో ఒకరు ఉంటే ఉంటారేమో, ఆ ఒక్కరు సీతమ్మ. ఇంత స్పష్టంగా సుందరకాండ చెప్తున్నది. మానవ లోకం, జీవలోకం అందరూ మనోబద్ధులే, మనస్సుకు వశులే. అజ్ఞానంలో, అగాధంలో, సంసారంలో
శోకంలో, దుఃఖంలో, బాధలో, సంతాపాల్లో, పరితాపాల్లో మగ్గుతున్న వాళ్ళే తప్ప మనస్సును మించి బుద్ధి దాకా వెళ్ళి అక్కడున్న పరమాత్మను ఆరాధించగలవారెందరూ, పరమాత్మ కావాలనుకునేవారెందరూ, భగవంతుణ్ణి చేరాలనుకునే వాళ్ళెందరూ. అంత పెద్ద లంకలో ఒక్క సీతమ్మ దొరికింది కదా. ఆ తల్లే నిజమైన మనకు ప్రతినిధి, జీవుడి ప్రతినిధి. అందుకే చెప్తున్నాడు, తపోమయా వాల్పి అదీన పాటిని. ఆయన ఇప్పుడు మా సీతమ్మ ధైర్యంగా మాట్లాడుతుంది, దైన్యంగా మాట్లాడటం లేదు. అలాంటి సీతమ్మను మయ అంటే నేను శివాభి ఇష్టాభి అభిప్రసాదిత, మంగళకరమైన ఆమె మనస్సుకు నచ్చేటువంటి మంచి మంచి మాటలతో నేను సీతమ్మను ప్రసన్నం చేశాను, ప్రసన్నురాలం చేసుకున్నాను. మంగళకరమైన ఆమెకు నచ్చే హితకరమైన మంచి మాటలు చెప్పి ఆమె మనస్సులో ఉన్నటువంటి దిగులును తుడిచేశాను, విచారాన్ని పోగొట్టాను, భయాన్ని పోగొట్టాను, ఆందోళనను పోగొట్టాను. ఆ తల్లి ఇప్పుడు ప్రసన్నురాలైనది. ఊవాహ శాంతిం మమైదిరాత్మయ. నా మాటలతో, నా వాక్కులతో ఆమె శాంతి ఆ మైథిలాత్మజ కదా. ఇక్కడ ఆ మాట చెప్పాడు, మైథిలాత్మజ అని ఎందుకు చెప్పాడు? ప్రతి మాట సాభిప్రాయమే, ప్రతి అక్షరంలో అమృతం ఉంది. మనం దాన్ని అందుకునేటువంటి అవకాశం తక్కువ కదా, అందుకోవాలని ఆలోచన కూడా తక్కువ. వాల్మీకి ఏదో పదం పూర్తి కావాలని అక్షరాలు పడేయడు. మైథిలాత్మజ మనం చెప్పుకున్నాం, మిథిల వంశంలో పుట్టిన తల్లి అని. మిథిల వంశము అంటేనే మతనాథ మిథిలో జాతి చెప్పుకున్నాం. నిమి అనే చక్రవర్తిని చిరికారు. అతని శరీరాన్ని చిరికితే తర్వాత రాజు పుట్టాడు. తర్వాత అది చెప్పుకున్నాం కదా, అది మీకు జ్ఞాపకం ఉంటుంది. నాకు మళ్ళీ పచ్చరీని వద్దు, నాకు శరీరం వద్దు అంటే ఉన్న శరీరాన్ని చిరికి ఒక వ్యక్తిని సృష్టించాడు. మళ్ళీ వాడు వంశాన్ని కర్త అయ్యాడు, అంటే జనకుడు అయ్యాడు కదా. అందుకే దాన్ని జనక వంశం, అందుకే దాన్ని మైథిల వంశం, మైథిలి వంశం. మతనాథ మిథిలో జాత, చిలికారు అని అర్థం. శరీరాన్ని చిలికితే పుట్టినవాడు కదా. మనందరం కూడా మైథిలోనే కదా. ఈ సంసారంలో ఎన్ని రకాల కష్టాలు, బాధలు, ఆపదలతో మనం చిలికేస్తారండి. మరి సీతమ్మ లంకలో ఈ 10 నెలలు ఎంతమంది ఆమె మనస్సుని చిలికేశారు, ఎంత కలత పెట్టారు, ఎంత బాధ పెట్టారు కదా. అందుకే మైథిలాత్మజ నిరంతరం బాధపడుతున్నటువంటి తల్లి, జనక మహారాజు కూతురు. తవాతి శోకేన తదాతి పీడిత. ఆ తల్లి నీ శోకంతో కూడా, ఆమె శోకమే కాదు నీ శోకాన్ని కూడా ఆమె తీసుకుంది. తన బాధ తనకుంది, నీ బాధ తనదే అవుతుంది, అంతే కదా. భర్త బాధ భార్యది, భార్య బాధ భర్తది. నీ బాధ నువ్వు, నా బాధ నేను, నీ కష్టం నీవు, నా కష్టం అనుకుంటే ఇంత దాంపత్యం ఎందుకండి? భార్య భర్త ఎందుకు కావాలి? ఎవరి కష్టాలు వారివి, ఎవరి సంపాదన వారిది, ఎవరి ఇల్లు వారిది, ఎవరి సమస్య వారిది, ఎవరి బ్రతుకు వారిది. ఇంకా ఇద్దరేమిటి, వారు దంపతులు ఏమిటి, ఆరుమగలేమిటి? ఒకరి సమస్య ఒకరిది అనుకుంటేనే నీ దుఃఖమే నా దుఃఖం, నా దుఃఖమే నీ దుఃఖం, నీ సంతోషమే నా సంతోషం అనుకుంటేనే కదా దంపతులు. అందుకే సీతమ్మ తన దుఃఖంతో పాటు రాముని దుఃఖం కూడా తనది అనుకుని బాగా బాధపడుతున్నటువంటి సీతమ్మను శివాపి ఇష్టాపి అభిప్రసాదిత, మంగళకరమైన ఆమెకు నచ్చిన మంచి మాటలతో నేను
ప్రసన్నురాలను చేసుకున్నాను. అంటే సీతమ్మ ఇప్పుడు నా మాటలు నమ్మింది, నమ్మకం ఉంచింది, విశ్వాసం కలిగింది, ధైర్యం వచ్చేసింది, ప్రసన్నమైన మనసుతో ఉంది. ఎప్పుడు రాముడు వస్తాడు, ఎప్పుడు లక్ష్మణుడు వస్తాడు, ఎప్పుడు వానరులు వస్తారు అని ఎదురు చూస్తూ ఉంది. తండ్రి, ఆమె దుఃఖాన్ని పోగొట్టాను. ఇది లంకలో జరిగినది, ఇది సీతమ్మతో నేను మాట్లాడినది, ఇది సీతమ్మ నాతో మాట్లాడినది. ఇది నాయన అంటే మనం సుందరకాండను ముగించుకున్నాము అన్నమాట. నేను మొదలై చెప్పాను, వాల్మీకి విశేషం ఉన్నటువంటి శ్లోకాలను సకారంతో మొదలు పెడతారు అని. తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విలాంబరం నారదం పరిపక్ష వాల్మీకి వైకుంఠమని నారదం రామాయణ ప్రారంభ శ్లోకం తపస్వాధ్యాయ నిరతం కదా. ఇలాంటి మంత్రాలు రామాయణంలో చాలా ఉన్నాయి. అలాగే సుందరకాండ కూడా తతో రావణ నీతాయా సీతాయా చతుర్దర్శన ఈరవర్మని ఇష్టం చారణా చైతే పతి అని తకారంతో మొదలుపెట్టారు. అంతేకాదు సుందరకాండ మొదలుపెట్టింది తకారంతో కాదు, సుందరకాండ ముగించింది కూడా తకారంతో. సుందరకాండలోని చివరి శ్లోకంలోని చివరి అక్షరం తకారమే. అతి పీడిత, మీరు చూసుకోండి, చివరి శ్లోకం తతోమయా వాక్వి అధీన పాఠిని అని తకారంతో మొదలుపెట్టారు. అది చివరికి కథ అతి పీడిత తకారంతో ముగించాడు. సుందరకాండలో చివరి శ్లోకం తకారమే, మొదటి శ్లోకం తకారమే. ఇలాంటి తటస్థ మధ్యంతమోసిమంతం ఇత్యాది ఎన్నో శ్లోకాలు తకారంతో ఉన్నాయి. అవన్నీ మహామంత్రాలు. సుందరకాండ అంటేనే ఆచార్య వైభవం చెప్తాడు మనకు. సుందరి సీత కదా, సుందరో రామ, సుందరి కథ, సుందరి సీత, సుందరే కిన్న సుందరం అంటాడు మహానుభావుడు. ఎందుకు సుందరం ఏంటి అంటే సీతమ్మ సౌందర్యము, రాముడి సౌందర్యము, కథా సౌందర్యము ఉన్నది కాబట్టి దీని పేరు సుందరకాండ. అసలు ఇందులో సుందరం కాంతి ఏమిటండి? చెప్పాను కదా, పోయిన వస్తువు దొరకడం సుందరం అన్నాం కదా. రామనామ తవ నామ నిర్మలం చింతయామి భవబంధముక్తయే అని చెప్తారు పెద్దలు. సంసార బంధం తొలగిపోవటానికి రామనామాన్ని ఉచ్చరిస్తాం. అంటే వాల్మీకీయ కృతి ప్రాప్త సుందరార్థ ప్రకాశకమిది. వాల్మీకి మహర్షి యొక్క కృతిలో ఉన్న రామాయణంలో ఉన్న సుందరార్థాన్ని మనకు ప్రకాశింపజేశారు. రామచంద్రుడికి ప్రీతి కలగాలి. ఈ రామాయణ శిరోమణి సుందరకాండ మనం దీన్ని అధ్యయనం చేస్తే యథాశక్తి వింటే, విన్నదాన్ని మననం చేసుకుంటే, మళ్ళీ దీన్ని 100 సార్లు 1000 సార్లు 1,00,000 సార్లు వింటే వింటున్నా కొద్ది కొత్త అర్థం స్ఫురిస్తుంది. అనుభవిస్తేనే ఆనందము. లడ్డూలు జిలేబీలు కాదు, రామాయణ కథను, రామకథను అనుభవించండి, ఆస్వాదించండి, రామాయణాన్ని ఆస్వాదించండి. అందులోనూ సుందరకాండను ఆస్వాదించండి, సుందరకాండ వైభవాన్ని ఆస్వాదించండి. ఆచార్య వైభవం అన్నాం. సుందరకాండ హనుమంతుని వైభవం, ఆచార్య వైభవం, రామాయణ వైభవం, వాల్మీకి వైభవం, వేదార్థ వైభవం, పరమ ముక్తి మార్గ ప్రదాయకమైనటువంటి సుందరకాండను ఆ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేత శ్రీరామచంద్రుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహంతో సుందరకాండ అనుసంధానాన్ని మనం ముగించుకున్నాం. రేపు ఈ సుందరకాండ ఘట్టం మనకు సంక్షేపంలో ఒక 7 శ్లోకాలతో ఉంది. ఆ శ్లోకాలు కూడా చదువుకొని ఇదే సారాన్ని విజ్ఞాపన చేసుకొని మనం యుద్ధకాండలోకి వెళదాం. యుద్ధకాండలో చాలా తక్కువ శ్లోకాలు ఉంటాయి కాబట్టి మనకు 1 నెలలో శ్రీమద్ రామాయణం అధ్యయనం
శ్రవణం, అనుభవం అనేటువంటిది పాఠక్రమంలో ముగించుకుంటాం. ఎన్ని వందల వేల లక్షల కోట్ల జన్మలు విన్నా రామాయణం అయిపోయింది అనే సాహసం చేయలేము. నేను రామాయణం మొత్తం చదివాను అని ఎవరైనా అన్నాడంటే పాపం రామాయణం అంటే వాడికి తెలియదు అన్నమాట. నాకంతా వస్తుంది రామాయణం, నాకంతా తెలుసండి అంటే మనం నవ్వుకోవాలి. అందువల్ల ఎవడూ పూర్తిగా తెలిసిన వాడు లేడు. భగవత్ రామానుజుడే 112 సార్లు విని మరి పురస్తాలు వారు, అయ్యా ఆచార్య ఇన్నిసార్లు విన్నారు కదా, మీకు రామాయణం అంతా కరతలామలకం అయి ఉంటుంది అంటే, ఎక్కడనైనా ఇంకో 16 సార్లు సేవిస్తే కొద్దిగా ఏమైనా అర్థమవుతుందో ఏమో ఆలోచించాలి అన్నాడు. భగవద్ రామానుజుడే ఆ మాట అంటే మనమెంతటి వారము, మనకెంత తెలుసు, మనకేమర్థమైంది? ఇలా నిరంతరం అనుసంధానం చేసుకుందాం, శ్రవణం చేద్దాం, విందాం, వినిపిద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.